నాకు చిన్నప్పుడు మా తాతగారు ఒక సామెత చెప్పేవాడు. ఆ సామెత ఏంటంటే, నిన్న చచ్చిన కుందేలా ఇవాళ ఉడికే మాంసమా, నిన్ను చంపిన వేటగాడు 6 నెలల క్రితమే చనిపోయాడు. చాలా విచిత్రంగా ఉంది కదా ఈ స్టోరీ. సో ప్రస్తుతం వైసీపీ కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ప్రయాణిస్తుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఎక్కడ శవాలు దొరక్కపోయేసరికి ఇక పాత శవాలు ఏమైనా దొరికితే ఆ శవాలను అడ్డం పెట్టుకొని కుక్కుడు స్టోరీస్ని బయటకు తీసుకొచ్చేసి వాటి మీద వీళ్ళు రాజకీయం చేయాలని చెప్పేసి ఏదో ఒక కారణంతో ప్రజాయాత్ర చేసి ప్రజాక్షేత్రంలో ఆ నాయకులు ఆపసోపాలు పడి 500 రూపాయల డబ్బులు, బిర్యానీ, బీర్ ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున తరలించేసి అబ్బో జగన్మోహన్ రెడ్డి క్రేజ్ మామూలుగా లేదు అని ప్రజాక్షేత్రంలో పలకాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చీప్ పాలిటిక్స్ని మెయింటైన్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి మండలం రెట్లపాళ్యం అనే గ్రామంలో ఉమామహేశ్వర రెడ్డిని పరామర్శించడానికి వెళ్తున్నారు. నేను ఇంకా ఏం చెప్పాను, నిన్న వచ్చిన కుందేలా ఇయ్యాలుడికే మాంసమా, నిన్ను చంపిన వేటగాడు 6 నెలల క్రితం చనిపోయాడు అన్నా కదా. సేమ్ అలాగే ఈ ఉమామహేశ్వర రెడ్డి అనేటువంటి నాగమల్లేశ్వర రెడ్డి ఏంటయ్యా అసలు కథ ఏందయ్యా అని అంటే 2019 నుంచి 2024 జగన్ డైహార్డ్ ఫ్యాన్. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముఖ్యంగా సాక్షి పేపరు, సాక్షి ఛానల్ని చూసి వై నాట్ 175 నా ఎంట్రుక కూడా బేకలేడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భారీ డైలాగులు వేయటంతో మనోడికి బాగా ఉబ్బింది. అట్టయితే ఈసారి జగనన్న మళ్ళీ వస్తాడు, 2019 ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయేమో. అప్పట్లో లగడపాటి రాజగోపాల్ సర్వే అనేటువంటి ఒక ఫేక్ సర్వేని తీసుకొచ్చి ఆ లగడపాటి రాజగోపాల్ సర్వే చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ చంద్రబాబు వైపే మొగ్గు చూపారు, ఎందుకంటే రాజధాని పోలవరం కట్టాలని చెప్పి అనేసరికి ఈ లగడపాటి ఒక ఫేక్ సర్వే అవడంతో అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులంతా, కార్యకర్తలంతా కూడా అప్పటిదాకా జరిగినటువంటి బెట్టింగ్లు ఒక రకం అయితే అప్పటి నుంచి బెట్టింగ్లు భారీ ఎత్తునేశారు. మొత్తం సర్వం అంతా ఊడ్చి వడ్డీ 1కి 2 పందాలు కాశారు. ఒక మరుసటి రోజు 2 రోజులు కరెక్ట్గా రిజల్ట్స్ వచ్చేసాయి. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో గెలుపొందాడు. సరే, ఆయన పరిపాలన కావచ్చు, మరి ఇతర కారణాలు కావచ్చు, ఆయన మొత్తం మీద ఎన్నికల టైం నాటికి వచ్చరికి ఆయన ఒక రాగాన్ని ఎత్తుకున్నాడు. 175కు 175 ఎందుకు రావు, 175కు 175 అనేటువంటి స్లోగన్ని జనాల్లోకి పంపించే ప్రయత్నం చేశాడు. విఎఫ్ఎక్స్ కెమెరాలు తీసుకొచ్చి సిద్ధం అనేటువంటి సభలు పెట్టి ఆ సభల్ని జూమ్ చేసి సాక్షి ఛానల్లో అనుకూలమైన మీడియాలలో పబ్లిసిటీ చేశాడు. అయినా ఎక్కడో కొడుతూ ఉంది. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కూడా పెద్ద ఎత్తున జనసందం రావటం ఇవన్నీ ఉన్నప్పటికీ సరే, మనం మామూలుగా పిచ్ ఏమనుకుంటారంటే 151లో కనీసం 50 అన్నా ఎగిరిపోతే 101 సీట్ అన్నా జగన్మోహన్ రెడ్డికి రాకపోదా అనేటువంటిది ఎక్కడో వైసీపీ నాయకుల్లో ఉన్నటువంటి కొంత ఆలోచన. తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదు 23 సీట్లు ఉన్నోళ్ళు అధికారానికన్నా చేరువ అవ్వకపోతారా అనేటువంటి ఆలోచన. కానీ ఎవరు కూడా ఈ 164 సీట్లు అనేవి ఎక్స్పెక్ట్ చేయలే. అయితే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలయిక రాష్ట్రంలో ఎటువంటి అరాచక శక్తులు లేకపోవటం, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి కొంతమంది ఎన్నికల ముందు ఫ్రీ పోల్ సర్వీస్లో కూడా ఏవేవో పేర్లు చెప్పారు. తొక్క 110, తోటకూర 120, అలాగే చాణక్య సర్వే 170, ఇట్లాగా ఏ పేర్లన్నీ చెప్పుకుంటా పోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు అనే కాన్ఫిడెన్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. అయితే కార్యకర్తలు తీసుకురాగలిగారు. ఆ కార్యకర్తల్లో ఎవరో పిచ్చి డైహార్డ్ జగన్ ఫ్యాన్స్ ఉంటారుగా, వాళ్ళకి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ సాక్షి పేపరు, ఆ సాక్షి మీడియా, అట్లాగే జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్ పత్రికలను చూసుకొని బతికేటువంటి వాళ్ళలో పాపం మనోడు కూడా నాగమల్లేశ్వర రెడ్డి కూడా ఉన్నాడు. అసలే రెడ్డి బిడ్డ, ప్రాణాన్ని ఊపిరిగా పెట్టుకొని ప్రేమించుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అలవాటు ఏంటంటే నమ్మినోడిని నడి బజార్లో గొంతు పోయటం జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు. సరే, ఆర్ మస్తాన్ అనేటువంటి వ్యక్తి అప్పుడు దాకా కాస్తో కూస్తో బెట్టింగ్లు నడుస్తూ వచ్చాయి. సేమ్ ఆర్ మస్తాన్ అనేటువంటి ఒక ఆయన, ఒక పెద్ద అనాలిసిస్ ఒక ఆయన వచ్చి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బోటాబోటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాడని చెప్పడంతో పాపం మనోడు ఇంకా మస్తాన్ బ్యాలెన్స్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడని
ఒక 30 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ వేశాడు. జగన్మోహన్ రెడ్డి కూడా నా ఎంట్రుక బీకలేరు 175 సీట్లు అంటే మా అన్న అంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. అలాగే అలాంటి వ్యక్తులు ఒక ఫేక్ సర్వే, లగడపాటి రాజగోపాల్ లాంటి ఒక సర్వే వచ్చింది, ఇంకేం ఇబ్బంది లేదని సర్వం బెట్టింగ్ కాసేశాడు. బెట్టింగ్ కాసిన తర్వాత కరెక్ట్గా 6 మస్తాను వదిలేడు. కొత్త 1-2 రోజుల్లో జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. రిజల్ట్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి 164 సీట్లతో దూసుకుపోయింది. మనోడు పిల్లలు, ఇల్లు, ఆస్తి, తాలిబొట్టు, బంగారం మొత్తం ఒక 30 కోట్లకు పైచిలకు బెట్టింగ్లు కాశాడు. ఇప్పుడు డబ్బులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్ 4న ప్రభుత్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జూన్ 4 నుంచి జూన్ 11 అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. 11 కాదు, 11 మనోళ్ళు పెట్టుకున్న డేటు. సారీ మనోళ్ళు ఆ రోజు మనోడు జూన్ 11 విశాఖపట్నంలో ముహూర్తం బాగుందన్నాడు. సరే ఓకే, జూన్ 4వ తారీఖున మనోడు రిజల్ట్స్ రావడం జరిగింది. జూన్ 4న రిజల్ట్స్ వచ్చాయి. జూన్ 5న మనోడు గడ్డి మందు తాగాడు. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చినామంటే అందరు కార్యకర్తలంతా పండగ చేసుకుంటుంటారు, బాంబులు కాల్చుకుంటారు, అవుట్లు కాల్చుకుంటారు, స్వీట్లు పంచుకుంటారు, ర్యాలీలు బోలీలు, గెలిచిన ఎమ్మెల్యేలంతా హడావుడిగా ఉంటుంది. జూన్ 4వ తారీఖున గవర్నమెంట్ వస్తే జూన్ 5వ తారీఖున అతని మీద ఎవరు అరెస్ట్ చేస్తారు? ఎవరు అతన్ని పోలీస్ స్టేషన్కి పిలుస్తారు? ఎందుకు జరిగిద్ది? ఏదైనా అనౌన్స్మెంట్ అయిపోయినాక డిక్లరేషన్ అవడానికి అది ఇది మొత్తం కలిసి మొత్తం మీద ఒక రోజుగా జరుగుద్ది. అంటే జూన్ 5వ తారీఖున ఇతను గడ్డి మందు తాగాడు. అంటే జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తే 5వ తారీఖు ఎవరయ్యా దీనికి కారణం? ఈ పిచ్చి సైకో జగన్మోహన్ రెడ్డి. కార్యకర్తలే బలైపోతారే, పాపం పసిబిడ్డలే. చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్పాడు, కానీ లాస్ట్ మినిట్లో ఏది ఏమైనా ఆయన ఇండైరెక్ట్గా అంత పబ్లిక్ గేమ్ సర్వే పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం 11 సీట్లేగా 175 ఏమన్నా పొంతనుందా? 13 రెట్లు ఎక్స్ట్రా సీట్లు వస్తాయని చెప్పాడు. పాపం అతను నమ్ముకొని అన్నీ వేసేసాడు. 5వ తారీఖు 6వ తారీఖు డబ్బులు కట్టాలి, అందుకని జూన్ 5వ తారీఖున పురుగుల మందు తాగాడు, కానీ గడ్డి మందు తాగాడు. ప్రాణాలతోటి చెలగాటమాడి పాపం చనిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దాదాపుగా ఆయన చనిపోయి వాళ్ళకి ఈ తారీఖుకి అంటే 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చింది, 5వ తారీఖు గడ్డి మందు తాగాడు, వారం రోజులు చనిపోయాడు. వారం రోజుల దాకా మృత్యుతో పోరాడు చనిపోయాడు. అంటే 11, 12 తర్వాత 15 రోజులు పెద్ద కర్మ ఏదో ఉంటాయి కార్యక్రమాలు. మొత్తం మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి, రేపు జగన్మోహన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్నాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు. అంటే సంవత్సరం అయింది, సంవత్సరీకం జరుగుతుందా అయింది. నాకు అర్థం కాదు ఏంటంటే జూన్ 4న ప్రభుత్వం రిజల్ట్స్ వచ్చాయి. జూన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసే వరకు కూడా అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి. మరి ఈ లోపు అసలు వాళ్ళు ఆయన ఎవరు హెరాస్ చేశారు, ఎవరు తీసుకెళ్లి జైల్లో పెట్టారు, పోలీసులు వేధించారు అని చెప్పేదానికన్నా కొంచెమన్నా సిగ్గుసేరం ఉండాలిగా. నిన్ను నమ్ముకొని ఇల్లు వాకిలు మొత్తం ఆస్తులని తాకట్టు పెట్టేసి ఆత్మాభిమానం చంపుకోలేక జగన్మోహన్ రెడ్డి సర్వేలు నమ్ముకొని, జగన్మోహన్ రెడ్డి ఆ సాక్షి ఛానల్లో నా సాక్షి పేపర్లో సర్వేలు నమ్ముకొని అన్ని సర్వం నాశనం అయిపోయి చనిపోతే అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇలా శవ రాజకీయం చేస్తున్నాడు, ఇవాళ ఓదార్పు రాజకీయం చేస్తున్నాడు. వందలాది కాన్వాయిల్ని సత్తెనపల్లి తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక్కొక్క నాయకుడికి టార్గెట్ ఇచ్చారు. ఎవడు కూడా 1000 మందికి తగ్గకుండా మీరు నాయకులను తరలించాలి, బీరు బిర్యానీ ఏం కావాలంటే వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. అంటే ఏ శవం దొరకలా. అందుకని చెప్పేసి మనోడు ఎప్పుడో చనిపోయినటువంటి ఆయనకు అంత్యక్రియలు అన్నీ అయిపోయి ఆయన్ని ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేసి శవరాజకీయం చేస్తుంది. నేను అడుగుతుంది అదే. 4వ తారీఖు రిజల్ట్స్, 5వ తారీఖు పురుగు మందు తాగాడంటే వాస్తవంగా నిన్ను నమ్ముకున్నాడు, బెట్టింగ్ వేసాడు, మొత్తం పోయింది. ఇప్పుడు ఊళ్ళో తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి పోయి పురుగుల మందు తాగాడు, గడ్డి మందు తాగాడు కాబట్టి ఆ కుటుంబం అక్కడ ట్రీట్మెంట్లో ఉంది కాబట్టి ఈ టైంలో మనం పోయి కలిగించడం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ కూడా సైలెంట్గా ఉన్నాడు. ఆ ప్రాపర్టీస్ని మిగిల్చుకోవడానికి మరి ఏ కారణాల వల్ల అతను తాగాడు. ఇక పోలీసులు అరెస్ట్ చేసింది అక్కడ, అతను జైల్లో పెట్టింది అక్కడ, అసలు కూటమి ప్రభుత్వం ఏదించేది అక్కడ. అంటే అబద్ధాలని కూడా అందంగా మీరు చూడండి, సాక్షి పేపర్లో కూడా వేశారు. ఎక్కడైనా కానీ జూన్ 5వ తారీఖున ఆయన పురుగుల మందు తాగాడిని అక్కడ వేసాడని చూడండి. వేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఇంత సుత్తే నాయాళ్ళు. ఇంకా విడుదల రజనీ గారి గురించి మాట్లాడారు. చంద్రబాబు గాడు అదే ఏదో మాట్లాడుతుంది.
మరి నాకు తెలిసి అక్కకు కూడా అరెస్ట్ అయ్యే టైం దగ్గరలోకి వచ్చింది. రేపు అవినీతి చేశాను అంటే అక్కని అరెస్ట్ చేస్తే రేపు చిలకలూరిపేట ప్రజలు ఉత్తు అని మొహం మీద వస్తారు కదా. అందుకని చంద్రబాబు నాయుడిని పొరపాటున నోరు జారి ఏకవచనంతో అన్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు, జైల్లో మింగారు అని చెప్పుకోవడానికి ఒక రీజన్ ఎత్తుక్కుంది. అయ్యా నోరు జారింది ఏం కాదు, టంగ్ స్లిప్ ఏం కాదు, కావాలని అనింది. వైసీపీ వాళ్ళు డైవర్ట్ పాలిటిషన్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన అనుచరులు చేసింది కదా. ఆయన ఇలా చేయబెడితే ఎలా పెట్టుద్ది, ఆయన ఆయన అలాగా ఫేస్బుక్ అన్నీ అన్నీ ఆ స్టంట్లన్నీ చేస్తుంది. కాబట్టి అదే డైరెక్షన్లో ఆమె వెళ్తుంది. ఏది ఏమైనా తొందరలోనే మన చిలక కూడా మేకప్ లేకుండా బయట కనపడే పరిస్థితి ఉంటుంది. అమ్మ విడుదల రజనీ గారు, రాజకీయాలలో గౌరవం ఇచ్చిపుచ్చుకోమ్మ. నేను నాటిన మొక్క, నువ్వు ఎదిగిన మొక్క, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి మొక్కవి అక్కడికి వెళ్ళి గంజాయి మొక్కగా తయారయ్యావు. కాబట్టి ఏది ఏమైనా మీ అందరికీ టైం దగ్గరలోనే ఉందని నేను కోరుకుంటున్నాను.